హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రొయ్యలు ములక్కాడ కర్రీ అనేది ఏ విధంగా చేస్తానో చూపించేస్తున్నానండి. ఇక్కడైతే రొయ్యలు అవన్నీ కూడా లోపల నరాలు లాంటివి ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే రొయ్యల నుంచి నీసువాసన అనేది పోవడం గురించి అని చెప్పి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నట్లయితే మనకు ఆ నీసువాసన అనేది పోతుంది. దాని తర్వాత రొయ్యల లోపల కొంచెం పసుపు అదంతా కూడా వేసుకుని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ అనేది చూపించేస్తాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ అనేది వేసుకుని ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. ఆ ములక్కాళ్ళు 50% కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని అందులో గరం మసాలా పౌడర్ అలాగే కారము గసగసాల పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని బాగా కుక్ చేసుకుని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది.